శివనారాయణ తీర్థ యతీంద్రులు. వీరి గురించి కొంచెం తెలుసుకుందాం. గుంటూరులోని కాజా అనే గ్రామంలో 1675వ సంవత్సరంలో వీరు జన్మించారని చరిత్ర చెబుతున్నది. వీరి ఇంటి పేరు తల్లావర్జుల. తండ్రి నీలకంఠ శాస్త్రి గారు మహాపండితుడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు గోవింద శాస్త్రి. వీరు అత్తవారింటికి వెళ్ళడానికి కృష్ణానది దాటుతున్న సమయంలో నదీ ప్రవాహం ఉధృతమై ప్రాణ ప్రమాదం ఏర్పడటం వల్ల మానసికంగా ఆతుర సన్యాసాన్ని స్వీకరించారు. అయితే దైవికంగా ఒడ్డు చేరి అత్తవారింటికి చేరిన గోవింద శాస్త్రి గారు భార్యకి సన్యాసిగా కనిపించారు. భార్య అనుమతి పొంది కాశీపట్టణం చేరుకొని అక్కడ శివరామానంద తీర్థ యతి వద్ద శిష్యరికం చేసి శివనారాయణ తీర్థులుగా మారారు. వీరి 350వ జయంత్యుత్సవాన్ని కాజలోని శ్రీకృష్ణ మందిరంలో వైభవంగా నిర్వహించారు. స్కూల్ పిల్లలు నారాయణ తీర్థుల వారి తరంగాల్ని ఆలపించి నృత్య ప్రదర్శన చేశారు. భక్తులు ఆయన తరంగాల్ని ఆలపించి ఆయన్ని స్మరించుకున్నారు. ఇది కాజలోని శ్రీ నారాయణ తీర్థుల వారి ఆశ్రమంలో బయట ఉన్న కృష్ణ విగ్రహం. చాలా కళగా మనకేసే చూస్తున్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయనని రకరకాలుగా కీర్తించారు. నారాయణ ధ్రువాలు కీర్తించినటువంటి తరంగంలో గోపికలు ఒక రకంగా, దేవాంగలు ఒక రకంగా, బ్రాహ్మణ స్త్రీలు ఒక రకంగా, వీళ్ళందరూ కూడా మహామునులు, బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఈశ్వరుడు కూడా కీర్తించారు. అలాంటి ఆ కోవలో ముఖ్యమైన తరంగం దేవతలు, దేవాంగలు, అప్సరసులు ఏ విధంగా కీర్తించారనేటువంటిది మనం దీంట్లో
వీనస్ పబ్లిక్ స్కూల్ కుంచనపల్లి పిల్లలు ఈ తొలి ఏకాదశి రోజున నారాయణ తీర్థుల వారి ఎదురుగా వారి సమక్షంలో పాట పాడేందుకు నాట్యం చేసేందుకు తరంగాలకి వచ్చారు. మీరందరూ పాట పాడతారా? గీతాంజలి స్కూల్, వీళ్ళు గీతాంజలి స్కూలేనా? నువ్వు కూడా పాడటానికి వచ్చావా? పాడతావా? ఏం పాడతావు? ఇదే పాట నీలమేఘ శరీర, చాలా బాగుంటుంది కదా. నువ్వు మీరందరూ గీతాంజలి స్కూలేనా?